తాజా 30 కాంగ్రెస్లో జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ మీద కాస్త గట్టిగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ లోపల బయట కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి తన శక్తి మేర టీఆర్ఎస్ మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రత్యేకంగా జీవన్ రెడ్డి నియోజకవర్గమైన జగిత్యాల మీద దృష్టి పెట్టారు. అక్కడ జనహిత పేరుతో మీటింగ్ పెట్టి జీవన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర తొత్తుగా పనిచేశారని అన్నారు. కరీంనగర్ లోక్సభ స్థానంలో 2008లో జరిగిన ఉప ఎన్నికలో కేసీఆర్పై జీవన్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికలో కేసీఆర్ కేవలం 15,765 ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు. అంతకుముందు 2006లో కూడా ఇదే స్థానానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు కేసీఆర్కు 2 లక్షల ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. 2008లో జీవన్ రెడ్డి తన తండ్రిని ఓడించినంత పనిచేశారని కేటీఆర్ ఇప్పటికీ ఆయనపై కోపంతో ఉన్నారు. పొరపాటున ఆ రోజు కేసీఆర్ ఓడిపోయి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని ఆంధ్ర తొత్తు అని విమర్శించారు. ఇదే సందర్భంగా పాత్రికేయులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ హరీష్ రావుతో తనకు ఎలాంటి సమస్యలు లేవని, ఆయన కాంగ్రెస్లోకి వెళ్లే ఛాన్సే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దీనిపై జీవన్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు కాంగ్రెస్లో చేరతారనే సందేహం కేటీఆర్కు ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ను పాత్ర వేస్తారా అని అడిగారు. 1999లో కేసీఆర్కు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకునేవారా అని సూటిగా ప్రశ్నించారు. 2004లో కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం వల్లే కేసీఆర్ ఎంపీ కాగలిగారనే విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని జీవన్ రెడ్డి సూచించారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.